వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ హాట్ టాపిక్గా మారినటువంటి అంశం మత మార్పిడుల నిరోధం, మత మార్పిడి నిరోధక చట్టం. దీని మీద కొంతమంది సీనియర్లు కాదు, అలాని మరీ జూనియర్లు కాదు, ఇప్పుడిప్పుడే కొత్తగా ఇండస్ట్రీ వచ్చినటువంటి కొంతమంది విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి లేదంటే ఈ కన్వర్షన్స్కి ఎక్కువగా పాల్పడేటువంటి పాస్టర్స్ చాలా ఎక్కువగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆయన పేరేంటి, మద్దిశెట్టి అజయ్ బాబు రఫ్ ఎర్రప్ప. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఆయనతో పాటుగా అభినయ్ దర్శన్ అని ఇంకొక ఆయన కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా మత మార్పిడి నిరోధం అనే చట్టం తీసుకొచ్చేస్తారట, తీసుకొస్తే 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల దాకా జైలు శిక్ష విధించేస్తారట. అంటే ఏమనుకుంటున్నారు అసలు, ఇక్కడ మేము బతకాలా వద్దా అన్నటువంటి మాట మాట్లాడారు. హ్యాపీగా బతకొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ప్రకటించుకోవచ్చు, అందరితోటి పరమత సహనం పాటిస్తూ గౌరవం ఇస్తూ గౌరవం పొందుతూ ప్రశాంతంగా జీవించవచ్చు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. కానీ మత మార్పిడి చెయ్యడం, బలవంతంగా ప్రలోభాలకి గురి చేసో, భయం చూపించో, లేదంటే వాళ్ళకున్నటువంటి సమస్యల్ని ఆసరాగా తీసుకునో మత మార్పిడి చేయడం అనేటువంటిది ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారమే నేరం, రాజ్యాంగ ప్రకారం నేరం. సో ఆ నేరానికి శిక్ష అనేది ఉంటుంది. ఇప్పటికే దేశంలో 12 రాష్ట్రాలకి పైగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. దాని మీద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ అనేది దాఖలైంది, నడుస్తోంది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ చట్టానికి సంబంధించి అని. సో దాని మీద నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు సాక్షిలో వచ్చినటువంటి ఒక కథనం, దానికంటే ముందు కాలువలని, డ్రైన్లని ఆక్రమించి కట్టినటువంటి ఇళ్ళు కానీ, లేదంటే పర్మిషన్స్ లేకుండా కట్టి నడపబడుతున్నటువంటి చర్చిలను కానీ వాటిని తొలగించాలి అని చెప్పి ముందు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించి పోరాటం చేస్తున్నారు. ఆ తర్వాత సాక్షి కథనంతో ఆకివీడు పెదపేటలో ఉన్నటువంటి రామాలయం, దాని నిర్మాణానికి సంబంధించి అడ్వాన్స్ కూడా అయింది. సో ఇప్పుడు ఈ మత మార్పిడుల నిరోధం అంశాన్ని తన రాజకీయ ఎజెండాలో ప్రధానంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు రఘురామకృష్ణరాజు అని ఆయన మీద చాలామంది వ్యాఖ్యానం. ఎంపీగా ఉన్న రోజుల నుంచే ఈ విషయం మీద ప్రత్యేకంగా గళమెత్తారు ఆయన. 2019లో ఫస్ట్ ఎంపీ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఎప్పుడైతే పార్టీ ఆయన్ని పక్కన పెట్టేసిందో, ఆయనతోటి ఎప్పుడైతే శత్రుత్వం పెంచుకుందో, ఆయన అప్పటికే స్వదేశీ సనాతన సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని నడుపుతూ ఉండడం, ఆలయాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం, అప్పటి నుంచే ఈ భారతదేశంలోనే కాదు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఎంతమంది క్రైస్తవ జనాభా ఉన్నారు, ఎంతమంది ముస్లిం జనాభా ఉన్నారు, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని మాస్కులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా లెక్కలు వేయించి అందులో పర్మిషన్స్ ఉన్నటువంటి వాటి జోలుకు కూడా పోకుండా మిగతా ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం చేస్తున్నామని చెప్పి కూడా అప్పట్లో చెప్పారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆ పోరాటాన్ని మరింత వేగవంతం చేసుకుంటూ వచ్చారు. ఈ ఉండి నియోజకవర్గమే ఈ ఉద్యమం మొత్తానికి కూడా కేంద్రం. పెదపాడు రామాలయ నిర్మాణ వివాదాన్ని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే, క్యాబినెట్ పోస్ట్ ఉన్నటువంటి, క్యాబినెట్ హోదా ఉన్నటువంటి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ, ఆయన అక్కడికి వెళ్తే చాలు ఏదో పెద్ద గొడవ చేసేస్తున్నారు, లేదంటే ఇదంటూ ఆయన మీద వచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆ రోజు పాశవికంగా జరిగినటువంటి దాడిని చూసాం. అలాగే ఆ పెద్దపేట రామాలయాన్ని ఒక డంపింగ్ యార్డ్ లాగా ఏ విధంగా మార్చివేశారు అన్నటువంటిది కూడా అల్లూరు సుబ్రహ్మణ్యరాజు గారి వీడియోల్లో గతంలో చూడడం జరిగింది. సో ఈ ఆలయ పరిరక్షణని ధర్మరక్షణగా చూపిస్తూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ఇది రాజకీయంగా కూడా ఆయనకు ఒక బలమైనటువంటి ప్లాట్ఫామ్గా మారింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మత మార్పిడులను ఇవి సంఘటిత మాఫియాగా వర్ణిస్తూ, అంటే ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజం తోటి వాళ్ళు ఈ మార్పిడులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, లేదంటే మత స్వాతంత్రపు హక్కు. ఎలక్షన్లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కొచ్చేయండి, ఇవాళ నుంచే గుళ్ళకి వెళ్ళటం మొదలెట్టండి, గర్భాపసి వచ్చేయండి. ఈ 3 నెలల్లో మీరు హిందువుననే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు పోటీ చేయగలుగుతారు. లేదంటే అన్ని చర్చిల్లోనూ ఫోటోలు తీసుకుని మీ అపోనెంట్ రెడీగా ఉంటాడు, నిజమైన దళితుడే పోటీ చేయగలడు. ఇలాగా రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళి
అక్కడ దశంభాగం సమర్పించుకునే వాళ్ళు. వీటికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అనేక మంది అనేకంగా మాట్లాడతారు, రాజ్యాంగం ఇచ్చేసింది అని చెప్పని. మరి అందరికీ అదే హక్కు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే డౌట్స్ రేస్ చేస్తున్నారో, లేదంటే వాళ్ళు ఏవైతే చెప్తున్నారో మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు కదా. సో ఇదే చర్చ ఒకటి చాలా బలంగా జరుగుతోంది. సో వీటన్నిటినీ కూడా ఈ సంఘటిత మాఫియా ఏదైతే చేస్తుందో వాటిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. వాళ్ళ పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాటిని ఉపయోగించుకుని వాళ్ళని ప్రలోభ పెడుతూ ఈ మతం మార్చడం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది కులాల మధ్య లేదంటే మతాల మధ్య కూడా చిచ్చు పెట్టేటువంటి అంశంగా కూడా మారబోతోంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఖండించాల్సిందే, కట్టడి చేయాల్సిందే అన్నారు. చట్టపరంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా దీన్ని ఎదిరించాల్సిందే అనేది రఘురామకృష్ణరాజు గారు ఇస్తున్నటువంటి పిలుపు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి అని ఆయన డిమాండ్. ఈ బలవంతపు మత మార్పిళ్ళు, డబ్బు లేదా ఇతర ప్రలోభాలతో జరిగే మార్పిళ్ళు అడ్డుకోవాలంటే వీటికి కఠినమైనటువంటి చట్టాలు తప్పనిసరి అని ఆయన చేస్తున్నటువంటి వాదన. అయితే ఈ పోరాటం వివాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా కొంతమంది మతపరమైనటువంటి వర్గాలు, ముఖ్యంగా క్రైస్తవ నాయకులు, పాస్టర్లు, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఆయన వ్యాఖ్యల మీద చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసేస్తున్నారు. కోర్టు కేసులు వేస్తాము, మేము ఇచ్చేస్తాం అంటూ బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా RRR తన స్టాండ్ ఎక్కడా కూడా మార్చకుండా ఆయన దూకుడుగానే ముందుకెళ్తున్నారు. పెదపాడు రామాలయ నిర్మాణానికి సంబంధించి కృష్ణశిలని, ఆ గ్రెనేట్ని కట్టింగ్కి వాటికి సంబంధించి 9,99,900 రూపాయలని అడ్వాన్స్గా ఆల్రెడీ పంపించేసి కూడా ఉన్నారు. సో ఆయన తన స్టాండ్ అక్కడ ఏం మార్చుకోవట్లేదు, దూకుడుగానే ముందుకెళ్తున్నారు. ఆలయ నిర్మాణం, ఎందుకంటే RSR రికార్డ్స్ 1932 నుంచి చూసినా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఏవైతే ఆలయ నిర్మాణంకి, ఆలయ అభివృద్ధికి ఇచ్చినటువంటి భూములు, వీటిని అక్కడ చాలామంది కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాపాడడానికి దానికి ముందుండి ఆయన నియోజకవర్గంలోనే ఎలాగైనా సరే మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలి అనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. రాజకీయ పరంగా చూస్తే, రాజకీయంగా ఓటర్ల పరంగా ఇది కొత్త సమీకరణాలకి దారితీస్తుంది. సో ఇప్పటికే కొంతమంది పాస్టర్లు చెప్తున్నారు, మొన్న కూడా చూసాం, ఇందాక అనుకున్నటువంటి 2 పేర్లలో పాస్టర్ అజయ్ బాబు అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు. తూర్పుగోదావరి జిల్లా ఎవరిది, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరిది, బాపట్ల జిల్లా ఎవరిది, తర్వాత NTR జిల్లా ఎవరిది, ఇవన్నీ ఎవరివి ఏంటి అంటే ఇవన్నీ కూడా క్రైస్తవులవే. 1,60,00,000 మంది అని ఒక చోట, ఇంకో యూట్యూబ్ ఛానల్లోనేమో 2 కోట్లని, ఇంకో చోటుకి వెళ్తేనేమో 2.5 కోట్లు, ఇంతమంది, ఇదంతా క్రైస్తవులదే, ఇక్కడ క్రైస్తవుల రాజ్యం రావాల్సిందే, క్రైస్తవుల ప్రభుత్వం ఉండి తీరాల్సిందే అంటూ కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు. సో ఇవే కొత్త సమీకరణాలకు దారితీసేటువంటి అవకాశాలు. అట్ ద సేమ్ టైం దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. మీరు గౌరవంగా బ్రతకండి, అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ అసలు లేకుండా చేయాలి అనేటువంటి దాంతో ఉంటే మేము కూడా ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు. సో ఈ హిందూ ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఇది ఏకీకృతం చేయడంలో రఘురామకృష్ణరాజు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఈ దేవాలయాల పరిరక్షణ, ధర్మ ప్రచారం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్తూ రఘురామకృష్ణరాజు తనను హిందుత్వ నాయకుడిగా స్థిరపరచుకునే ప్రయత్నం చేస్తున్నారా? డెఫినెట్లీ ఎస్, ఒక యాంగిల్లో చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆయన పరమత సహనాన్ని కూడా పాటిస్తున్నారు. పరమతానికి సంబంధించిన అందరినీ కూడా ఆయన చాలా ప్రేమగా గౌరవిస్తున్నారు. మొత్తానికి ఉండి నియోజకవర్గంలో ప్రారంభమైనటువంటి ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. మరి ఎన్నికల నాటికి ఇది ప్రధాన రాజకీయ ఇష్యూగా మారితే ఎవరు సక్సెస్ అయినట్టు? తీసుకొచ్చినందుకు రఘురామకృష్ణరాజు గారు సక్సెస్ అయినట్టు, ఇంప్లిమెంటేషన్ అయితే మొత్తం అందరూ సక్సెస్ అయినట్టే. కానీ ఈ అక్రమ మత మార్పిళ్ళు అనేటువంటి దానికి మాత్రం ఖచ్చితంగా అడ్డుకట్ట వేసి తీరాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.